హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేను అంబ్రెల్లా డబల్ లేయర్ అండి. ఈ హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేస్తానన్నది చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా చూపించబోతున్నానండి. చూసారు కదా, ఈ ఫ్రాక్ నేను ఈ విధంగా బెల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకుంటాను అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి రఫుల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకొని కుట్టుకోవాలని చూపిస్తానండి. ఇవి వచ్చేసి 4 లేయర్స్ అనమాట. చూడండి, ఒక 2 లేయర్స్ ఈ విధంగా నిలువుగా ఉండేది మళ్ళీ ఈ విధంగా అడ్డంగా ఫోల్డ్ చేశానండి. అంటే ఇప్పుడు ఇవి ఒక 2 లేయర్లు, ఇవి ఒక 2 లేయర్లు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్లోజ్ పార్ట్, ఇది వచ్చేసి మొత్తం ఓపెన్ పార్ట్. ఇప్పుడు చూడండి, ఇట్లా పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నప్పుడు, అందులో సిల్క్ క్లాత్ కదా, మాట మీద జారిపోతుంటుంది. అందుకని ఇప్పుడు చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ పిన్స్ పెట్టేసుకుంటానండి. ఈ విధంగా 2, 3 కొలతలు ఇవి. ఒకటి షార్ట్ హ్యాండ్, ఒకటి వచ్చేసి లాంగ్ హ్యాండ్, 2, 3 విధంగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. పేపర్ కటింగ్లు మనకి కట్ చేసి కుట్టుకోవడానికి చాలా ఈజీ ఉంటుందండి. నేనైతే ఇదే పద్ధతి ఫాలో అవుతాను. చూడండి, ఓకేనండి. చూడండి, ఫస్ట్ ఈ విధంగా పేపర్ని ఈ విధంగా పెట్టేసాను, అన్ని పిన్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కటింగ్లోనే నాకు ఇంకొంచెం పొడవు కావాలనుకోండి, ఇది వచ్చేసి పొడవు ఎంత ఉందో చూపిస్తానండి. హ్యాండ్ పొడవు ఇది వచ్చేసి చిన్న పాపకే, అంటే చిన్న పాప 6 ఇంచెస్ ఉంది. కాకపోతే నేను 1/4 ఇంచా అనుకుంటున్నాను. దగ్గర దగ్గర ఇంత పావుని ఈ విధంగా పెంచుకుంటూ పోతే సరిపోయాయి. అంతే కదండి, చాలా ఈజీ అనమాట. చూడండి, ఒక పేపర్ కటింగ్ ఉండడం వల్ల ఎంత ఈజీ అవుతుందో. సేమ్ ఇదే విధంగా ఇక్కడ చంకరం తగ్గించుకోవాలనుకుంటే, ఇప్పుడు తగ్గించుకోవాలనుకోండి, ఇంతవరకు తగ్గించేస్తాం. అప్పుడు ఇది కూడా తగ్గాలండి. ఇప్పుడు ఈ లెంత్ కూడా తగ్గద్దు అనమాట. ఈ షేప్ ఇట్లా వస్తుంది. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. కానీ నేను వచ్చేసి నాకు యాజ్ ఇట్ ఈజ్గా ఇంతే కొలత కాబట్టి నేను ఈ విధంగా మార్క్ చేసి మీకు చూపిస్తున్నాను. అంటే మీకు ఒకే కటింగ్ పేపర్ కటింగ్ పెట్టేసుకుని 2, 3 రకాల కొలతలు వచ్చినా కూడా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నానండి. ఓకేనండి. ఇంకా కొంచెం పెద్ద హ్యాండ్ అనుకోండి, ఇదిగోండి, ఇది ఇంకొంచెం పెద్ద హ్యాండ్ అనమాట. 7.5 వరకు ఉంటుందండి. ఇది కొంచెం పెద్ద పాపది. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ లేయర్ని కట్ చేసేసుకుంటున్నానండి. ఓకే, ఇదంతా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇది మిడిల్ పాయింట్ అని, ఇక్కడ రెండు హ్యాండ్స్ కదండి, రెండింటికి ఈ విధంగా కలిపి కాట్లు పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పిన్స్ తీసేస్తాను. ఓకేనండి, ఇవి 2 హ్యాండ్స్ అనమాట. ఇది డబల్ లేయర్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి దీన్ని పక్కన పెట్టేస్తాను. సేమ్ ఇదే విధంగా ఇంకో క్లాత్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, సేమ్ ఇందాక ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాము, ఇప్పుడు కూడా అంతే యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి చంక్రాన్ని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. లేదా కట్ కూడా చేసేసుకోవచ్చు, కట్ చేసిన ప్రాబ్లం లేదు. ఈ హ్యాండ్స్కి ఫ్రంట్లో తీసుకోకపోవడం అనేది మీ ఇష్టం అండి. నేనైతే తీయట్లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత ఫోల్డింగ్ ఉంది కదా, ఇది ఎంత అండి, 1.5 ఇంచులు అనమాట. కాకపోతే నేను 1 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది సెకండ్ లేయర్ కోసం అండి. ఇది డబుల్ లేయర్ హ్యాండ్ కాబట్టి సెకండ్ లేయర్ కోసం ఫస్ట్ ఈ విధంగా మొత్తం మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు మనకి పేపర్తో పని లేదు, అంతే కదా. మార్కింగ్ అయిపోయింది అనమాట, చంక మార్కింగ్ అయిపోయింది. ఇది ఒరిజినల్ ఎంత ఉందనేది మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇది కదా మార్కింగ్, నేను ఒక 1 ఇంచ్ తగ్గిస్తున్నానండి, అంతే. ఈ విధంగా మార్క్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఓకేనండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఈ మార్కింగ్ కాబట్టి దీని వరకు కట్ చేసేద్దాం. ఇది వచ్చేసి
పై లేయర్ కోసం అండి. పెద్దది ఉంది కదా! పై లేయర్ కోసం ఈ మార్కింగ్ అనమాట. దీంట్లో ఏ విధంగా తగ్గించుకోవాలనేది ఇప్పుడు చూడండి. ఇంతవరకు మార్క్ చేసేసాను. మనం ఎంతైతే తగ్గించుకోవాలనుకుంటున్నామో సెకండ్ లేయరు ఒక 1 ఇంచా, 1 ½ 2 ఇంచెస్ అనేది మీ ఇష్టం. మీ చాయిస్ అండి. అంతవరకు తగ్గించేయడమే. ఫస్ట్ చూడండి నేను కట్ చేసేస్తున్నా. వచ్చేసి షోల్డర్ పాయింట్‌ని ఈ విధంగా ఘాట్లు పెట్టేస్తున్నానండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇందులో నుంచి ఒక లేయర్ తీసుకుంటున్నా. ఇప్పుడు చిన్నది కూడా ఒక లేయర్ తీసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టాం కదా! ఈ రెండిటిని కలుపుతూ ఇట్లా పెట్టేస్తున్నా. ఫస్ట్ ఈ విధంగా జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలండి ఈక్వల్‌గా. చూడండి. ఈ విధంగా చేయడం వల్ల మనము మళ్ళీ కుట్టుకోగలదనమాట. ఈ కుట్టు ఇక్కడ గమ్ పెట్టేస్తాం కదా! ఇదంతా లాక్ అయిపోద్దండి. అంతే. ఓకేనా? చూడండి. ఇప్పుడు చూడండి దీనిపైన కావాలంటే కుట్టేసేసుకోవచ్చు. మీకేమైనా డౌట్ ఉంటే నేనైతే ఏ కుట్టు వేయనండి. ఇంకిక్కడొచ్చేసి పీకో చేసేస్తాననమాట ఈ అంచులన్నిటిని. ఓకేనండి? అర్థమైందా? చాలా సింపుల్‌గా అయిపోయింది కదండీ! ఇప్పుడు చూడండి. సేమ్ అదే విధంగా ఇంకో పెద్ద ముక్కకి, చిన్న ముక్కకి జాయిన్ చేసేస్తాను గమ్ పెట్టేసి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఇంకిప్పుడు అంచులు కుట్టుకోవడం వరకే అనమాట. చూడండి ఇదొకటి, ఇదొకటి. ఇక్కడ చూడండి నేను అంచులు కుట్టేసాననమాట. దీన్నొచ్చేసి ఇంకా బాడీ పార్ట్‌కి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి జాయిన్ చేసేస్తున్నానండి. ఈ విధంగా షోల్డర్స్ నుంచి స్టార్ట్ చేసేసుకొని 2 కుట్లు వేసేయడమేనండి. ఇక్కడ చూడండి ఈ చివరి వరకు వచ్చేసి ఒక కుట్టు వేసేసాను కదా! మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసేసి మళ్ళీ టోటల్ హ్యాండ్ని జాయిన్ చేసేస్తున్నాను కదండి. జాయిన్ చేసేసిన తర్వాత వచ్చేసి నేను ఒక లైనింగ్ క్లాత్ తోటి హ్యాండ్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇది జాయిన్ చేసిన తర్వాత దాన్ని కుట్టేస్తానన్నమాట. చూడండి నేను ఏ విధంగా కుడతాననేది. అంతేనండి. లోపల వచ్చేసి లైనింగ్ క్లాత్ ఒక షార్ట్ హ్యాండ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది హ్యాండ్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటున్నానండి. అంతేనండి. హ్యాండ్ని జాయిన్ చేసేసుకొని దీనికి ఇప్పుడు అంచులు కుట్టేసుకోవడమేనండి. అంతేనండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా! ఆల్రెడీ మీరు చూసారు కదండి ఏ విధంగా ఒక పేపర్ కట్ చేసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట ఈ హ్యాండ్. ప్లస్ గమ్ పెట్టేసుకున్నాం అనుకోండి మాటికి జారిపోతుంది అన్న ప్రాబ్లమే ఉండదనమాట. అంతేనండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా! ఇప్పుడు చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.